అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావటానికి గల కారణాలు, లక్షణాలు, నిర్ధారణ, తీసుకోవాల్సిన ఆహారం, చికిత్సా విధానం తెలుసుకుందాం. ఆయుర్వేదంలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ని మూత్రకృత్యం అని అంటారు. అసలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. నార్మల్గా మానవ శరీరంలో ఉన్న కిడ్నీస్ అంటే మూత్రపిండాలు అనేవి రక్తం శుద్ధి చేయటానికి ఉపయోగపడుతుంది. ఈ రక్తం శుద్ధి చేసిన తర్వాత మిగిలిన వ్యర్థాలు కిడ్నీల నుంచి యూరేటర్ ద్వారా యూరినరీ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ఈ వ్యర్థాలు ఒక స్థాయికి చేరుకున్న తర్వాత యురేత్రా ద్వారా బయటకు పోతుంది. ఈ వ్యర్థాన్ని మనం యూరిన్ అని చెప్తాము. ఈ ప్రక్రియను కిడ్నీస్, యూరేటర్, యూరినరీ బ్లాడర్, యురేత్రా ఈ మొత్తాన్ని మనం యూరినరీ ట్రాక్ అని చెప్తాము. ఈ యూరినరీ ట్రాక్లో ఇన్ఫెక్షన్ వస్తే ఆ కండిషన్ని యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని అంటాం. ఇప్పుడు కారణాలను తెలుసుకుందాం. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా పిల్లల్లో, ముఖ్యంగా మూత్ర విసర్జన తర్వాత సరైన శుభ్రత పాటించకపోవడం వల్ల వస్తుంది. అలాగే చిన్నపిల్లల్లో ఎక్కువసార్లు యూరిన్ వచ్చినప్పుడు వెళ్ళకుండా ఆపుకుంటారు. దీనివల్ల బ్యాక్టీరియా అక్యుములేట్ అయి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాగే హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారిలో యూరినరీ క్యాథెటర్ వల్ల కూడా వస్తుంది. 40 సంవత్సరాలు పైబడిన వారిలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గటం వల్ల, అలాగే డయాబెటిక్ కండిషన్లో మరియు బరువు ఎక్కువగా ఉన్న వారిలో, ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ ఎక్కువ అవ్వటం వల్ల, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వారిలో చూస్తాము. ఇప్పుడు లక్షణాలను తెలుసుకుందాం. మూత్రంలో మంట, మూత్రం వెళ్ళినప్పుడు నొప్పి, తరచూ మూత్రానికి వెళ్ళటం, పొత్తి కడుపులో నొప్పి, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలను చూస్తాము. నిర్ధారణ: యూరిన్ టెస్ట్, యూరిన్ కల్చర్ టెస్ట్ ద్వారా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ని నిర్ధారించవచ్చు. అలాగే నివారణ: ఎక్కువ నీరు తాగాలి. అలాగే యూరిన్ వచ్చినప్పుడు మూత్ర విసర్జన చేయాలి. బలమైన ఆహారం, విటమిన్ సి ఉన్న ఆహారం, ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తినాలి. ఇప్పుడు చికిత్సా విధానం తెలుసుకుందాం. వస్తి, స్వేదనం, అలాగే పునర్నవాసవం, గోక్షూర, వరుణ, కంటకారి వంటి మందులను వైద్యుల సూచన మేరకు వాడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.